హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈ వీడియోని ల్యాప్‌టాప్ ద్వారా రికార్డ్ చేస్తున్నానండి. సో, కొద్దిగా ఆడియోని, వీడియోని కొంచెం అర్థం చేసుకోండి. ఓకే. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్ నేనిప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను కాబట్టి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఈరోజు మనము ఎసిక్లోఫెనాక్ మరియు దాని కాంబినేషన్ డ్రగ్స్ గురించి డిస్కషన్ చేద్దాం. మీకు ఐడియా ఉంది కదా! ఎసిక్లోఫెనాక్ అనేది ఎన్‌ఎసైడీ డ్రగ్, పెయిన్ కిల్లర్. సో, మనం ఈరోజు ఎసిక్లోఫెనాక్‌తో పాటు ఎన్ని రకాల కాంబినేషన్స్ ఉంటాయి? అవి ఎలా పనిచేస్తూ ఉంటాయి? వాటి డోసు, సైడ్ ఎఫెక్ట్స్, యూజెస్, కాంట్రా ఇండికేషన్స్, సేఫ్టీ అడ్వైస్ ఇలా పూర్తిగా కంప్లీట్ డ్రగ్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకొస్తుంది. సో, ఒకవేళ మీరు షాప్‌లో పనిచేసేవాళ్ళు, మెడికల్ షాప్‌లో పనిచేసేవాళ్ళైనా, ఫార్మసిస్టులైనా, డాక్టర్‌లైనా, ఆర్ఎంపీలైనా లేదా ఫార్మసీ స్టూడెంట్స్ అయినా సరే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. ఫస్ట్ మనము ఎసిక్లోఫెనాక్ గురించి డిస్కషన్ చేద్దాం. ఎసిక్లోఫెనాక్ కంప్లీట్ డ్రగ్ ఇన్ఫర్మేషన్. ఎసిక్లోఫెనాక్ అనేది ఏంటి? ఎసిక్లోఫెనాక్ కేటగిరీ వచ్చేసి ఎన్‌ఎసైడ్, నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్. ఓకే. అంటే ఈ డ్రగ్స్ అనేవి స్టెరాయిడ్స్ కావు. కేవలము ఇన్‌ఫ్లమేషన్ ఏమైనా ఉంటే ఇన్‌ఫ్లమేషన్ తగ్గిస్తాయి అని అర్థం. మరి ఇండికేషన్ ఎసిక్లోఫెనాక్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది? ముందుగా ఆస్టియోఆర్థరైటిస్. అంటే నార్మల్‌గా ఆర్థరైటిస్ అంటే ఐడియా ఉంది గదా! జాయింట్ పెయిన్స్ ఉంటాయి చూడండి. జాయింట్ పెయిన్స్ ఉన్నప్పుడు ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. కొంతమందికి జాయింట్స్ అరిగిపోతూ ఉంటాయి. అటువంటి కండిషన్‌లో ఆ నొప్పులకు తగ్గించడానికి ఉపయోగపడుతుంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్. రుమటాయిడ్ డిసీజ్ రావడం వల్ల జాయింట్ పెయిన్స్ విపరీతమైన జాయింట్ పెయిన్స్, జాయింట్ దగ్గర వాపులొస్తూ ఉంటాయి. నొప్పొస్తూ ఉంటుంది. అటువంటి కండిషన్‌లో ఉపయోగపడుతుంది. తర్వాత స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్ రావడము, అటువంటి కండిషన్ ఉంటది చూడండి. అప్పుడు గూడా ఈ మెడిసిన్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. రైట్. అలాగే మీరిక్కడ గమనిస్తే చూడండి. రిలీఫ్ అక్యూట్ మస్క్యులోస్కెలిటల్ పెయిన్ అండ్ ఇన్ఫ్లమేషన్. అంటే ముఖ్యంగా మజిల్ పెయిన్స్ అన్నమాట. మనం గమనిస్తాం గదా! బాడీ పెయిన్స్ అని చెప్తూ ఉంటాము. ఒళ్ళు నొప్పులుంటాయి చూడండి. అటువంటి నొప్పులు తగ్గిస్తది. ఇన్ఫ్లమేషన్స్ అన్నమాట. వాపుంటే తగ్గిస్తది. తర్వాత స్కెలిటల్ అంటే కొన్ని కొన్ని సార్లు మనకి బోన్ పెయిన్స్ వస్తాయి చూడండి. ఆ బోన్ పెయిన్స్‌ని కూడా తగ్గియడానికైతే ఈ యొక్క ఎసిక్లోఫెనాక్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ డోస్ విషయానికొస్తే మరి డోస్ ఎలా ఉంటుందంటే నార్మల్‌గా ఎసిక్లోఫెనాక్ అనేది 100 ఎంజీ వస్తుంటుంది. కొన్నిసార్లు సస్టైన్ రిలీజ్ అని చెప్పేసి సస్టైన్ రిలీజ్ కానీ సీఆర్‌లో గాని 200 ఎంజీ కూడా వస్తూ ఉంటుందన్నమాట. సో, నార్మల్‌గా మార్నింగ్, ఈవినింగ్ 2 టైమ్స్ ఏసుకో అని చెప్తూ ఉంటారు. కొన్నిసార్లు కండిషన్ బట్టి 3 టైమ్స్ కూడా వాడమని చెప్తుంటారు డాక్టర్స్. తర్వాత ఈ యొక్క వేసుకునేటప్పుడు ఖచ్చితంగా కూడా తిన్న తర్వాత ఏసుకోవాలండి. ఆఫ్టర్ ఫుడ్. ఏఎఫ్ ప్రిస్క్రిప్షన్‌లో ఏఎఫ్ అని కూడా రాసుకుంటారండి. ఆఫ్టర్ ఫుడ్. ఓకే. తిన్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మరి మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇది మరి ఎలా పనిచేస్తూ ఉంటుంది? ఈ డ్రగ్ అనేది లోపలికెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తూ ఉంటుందంటే, ముఖ్యంగా నొప్పి వచ్చే సిగ్నల్స్‌ని ఈ యొక్క డ్రగ్ అనేది బ్లాక్ చేస్తుందండి. ఓకే. ముఖ్యంగా లోపల బాడీలో ఈ ప్రోస్టాగ్లాండ్స్ అనేవి ఉంటాయన్నమాట. ప్రోస్టాగ్లాండ్స్ అనేది కెమికల్ మెసెంజర్స్ అన్నమాట. ఇవి ప్రొడక్షన్ అవ్వడం వల్ల మనకు పెయిను, నొప్పి, వాపు, జ్వరం తెలుస్తూ ఉంటుంది. ఓకేనా. వీటన్నిటికి కారణం ప్రోస్టాగ్లాండ్సే. ఈ ప్రోస్టాగ్లాండ్స్‌ని ప్రొడక్షన్ అవ్వకుండా స్టాప్ చేయాలన్నమాట. స్టాప్ చేయడానికి ఈ యొక్క ఎసిక్లోఫెనాక్ ఉపయోగపడుతుంది. ఎసిక్లోఫెనాక్ వచ్చేసి ఈ యొక్క ప్రోస్టాగ్లాండ్స్‌ని ఉత్పత్తి చేసే ఎంజైమ్స్ ఏవైతే సహాయపడుతుంటాయో ఎంజైమ్స్‌ని బ్లాక్ చేస్తుందన్నమాట. బ్లాక్ చేయడం వల్ల మనకు ఈ నొప్పులు, వాపులు, జ్వరము, స్వెల్లింగ్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి. ఓకే. మరి ఎసిక్లోఫెనాక్ వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే, ఇప్పుడు పెయిన్ కిల్లర్ కాబట్టి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అంటే ఎప్పుడో ఒకసారి యేసుకుంటే ఏం కాదండి. కానీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి యేసుకుంటే మాత్రం సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఉదాహరణకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమున్నాయంటే చూడండి. కొన్నిసార్లు డైజెషన్ కాకపోవడం, కొన్నిసార్లు స్టమక్ పెయిన్ రావడం, కడుపులో తిప్పడం, కళ్ళు తిరగడం, బ్లోటింగ్స్ అనమాట. లోపల అంతా గ్యాస్ బ్లోటింగ్స్ రావడం, కొన్నిసార్లు లూజ్ మోషన్స్ రావడం, ఇంకా ఎక్కువ రోజులు తీసుకోవడం వల్ల స్టమక్ అల్సర్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇటువంటివి సైడ్ ఎఫెక్ట్స్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డ్రగ్ ఇంటరాక్షన్స్. అంటే ఇప్పుడు ఎసిక్లోఫెనాక్ వాడుతున్నారు. ఎసిక్లోఫెనాక్ వాడుతున్నప్పుడు ఎటువంటి డ్రగ్స్ వాడకూడదు. ఓకే. అది చూద్దాం. ఒకసారి ఇది ఎసిక్లోఫెనాక్ అనే పెయిన్ కిల్లర్ కాబట్టి ఇంకొక పెయిన్ కిల్లర్ వాడొద్దు మళ్ళీ. ఓకే. ఎసిక్లోఫెనాక్ ఆల్రెడీ పెయిన్ కిల్లర్. మళ్ళీ ఇంకో పెయిన్ కిల్లర్ వాడొద్దు. అందుకని అది రెండోసైడ్ ఉపయోగించొద్దు. తర్వాత బ్లడ్ థిన్నర్స్ వాడొద్దు. ఓకేనా. హై బీపీ పేషెంట్స్ ఉంటాయి. హై బీపీ మెడిసిన్స్ ఉంటాయి గదా! అవి కూడా వాడొద్దు. డైయూరెటిక్స్ వాడొద్దు. ఇలా కొన్ని రకాల కేటగరీకి సంబంధించిన మెడిసిన్స్ ఇది వాడుతున్నప్పుడు అవి వాడకూడదు. మరి ఎలా అన్నప్పుడు ఎలా అంటే అప్పుడు డాక్టర్‌ని కలవాలి. డాక్టర్‌కి చెప్పాలనమాట. డాక్టర్ గారు మేము ఈ మెడిసిన్ వాడుతున్నామండి. మరి ఈ మెడిసిన్ వేసుకోవచ్చా అని చెప్పేసి
డాక్టర్‌కి అడిగి సలహా తీసుకొని మీరు వేసుకోవాలి తప్ప, సొంతంగా అయితే వేసుకోకూడదు. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్స్. కాంట్రా ఇండికేషన్స్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏసిక్లోఫెనాక్ ఏసుకుంటున్నాం. దేనికోసం? పెయిన్ తగ్గడానికి. కానీ ఎక్కువ రోజులు వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుందన్నమాట. ఓకే. అంటే ఈ మెడిసిన్ ఏసుకోవడం వల్ల నొప్పి తగ్గకపోగా, వేరే డిసీజ్‌లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటివి? అల్సర్స్ రావడం. ఓకేనా? నెక్స్ట్ జీఐ ట్రాక్ట్‌లో బ్లీడింగ్ అవ్వడం, కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ అవ్వడం, కిడ్నీ, లివర్ ఫెయిల్యూర్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ప్రెగ్నెన్సీలో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా కాంట్రా ఇండికేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ సేఫ్టీ అడ్వైస్. సేఫ్టీ అడ్వైస్ అంటే ఒకవేళ మీరు ఈ మెడిసిన్ వేసుకోవాలనుకుంటున్నారు. మెడిసిన్ వేసుకోవాలనుకున్నప్పుడు ఆల్కహాల్ తీసుకోకూడదు. ఓకే. తర్వాత ఎంప్టీ స్టమక్‌తో వేసుకోకూడదు. ఖచ్చితంగా తినే వేసుకోవాలి. ఓకేనా అండి. అలాగే కిడ్నీ డిసీజ్ గాని, వేరే డిసీజ్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా చూసుకొని వాడాలి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. కొంతమంది తాగుతారు, కింద పడతారు, నొప్పులని చెప్పేసి మళ్ళీ మెడిసిన్ ఏసుకుంటారు. దానివల్ల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. తర్వాత టాప్ సెల్లింగ్ బ్రాండ్స్. ఇక్కడ బ్రాండ్స్ ఏమున్నాయి అంటే టాప్ బ్రాండ్స్ అన్నమాట. ఎందుకంటే టాప్ ఇంకా చాలా బ్రాండ్స్ ఉంటాయి. మనకు ఎగ్జాంపుల్‌గా జీరోడాల్, హైఫెనాక్, ఎఫినాక్, డోలోకైన్, అల్డిజిసిక్ అనేవి బ్రాండ్స్‌గా మనకు కనిపిస్తున్నాయి. ఓకే. ఇది ఓన్లీ ప్లెయిన్ ఎసిక్లోఫెనాక్ వరకే. ఇప్పుడు మనము ఎసిక్లోఫెనాక్‌లో ఉన్న కాంబినేషన్ చూద్దాం. ఓకే. మీరు గమనిస్తే ఎసిక్లోఫెనాక్ కాంబినేషన్ మనకు తెలిసినయి చూసుకుంటే గనుక జనరల్‌గా మనకు ఇక్కడ చూడండి ఎసిక్లోఫెనాక్, పారాసిటమాల్ తెలుసు. ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ పారాసిటమాల్ తెలుసు. మనం ఇంకొంచెం ముందుకెళ్ళి చూస్తే ఇక్కడ చూడండి. ఎసిక్లోఫెనాక్ ప్లస్ థయోకాల్చికోసైడ్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ థయోకాల్చికోసైడ్ ప్లస్ పారాసిటమాల్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్ ప్లస్ పారాసిటమాల్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ క్లోర్జాక్సిన్ ప్లస్ పారాసిటమాల్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ రాబిప్రజోల్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ ట్రెమడాల్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ ప్రెగాబాలిన్, ఎసిక్లోఫెనాక్ ప్లస్ ఇబ్రోటావిరిన్ ఇలా మనకు ఇన్ని కాంబినేషన్స్ అయితే ఉన్నాయి. ఈ కాంబినేషన్ గురించి మనము డిస్కషన్ చేద్దాం. ఇవి కూడా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ముందుకు ఫస్ట్ ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ చూద్దాం. ఇది మోస్ట్ ఆఫ్ టైము చాలా మంది డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. చాలా మెడికల్ షాప్‌లో కూడా చాలా మంది బై హ్యాండ్ ఇస్తుంటారనమాట. ఓకే. ఇది జనరల్‌గా మనం యూనివర్సల్ పెయిన్ కిల్లర్‌లా కూడా చెప్పొచ్చనమాట. ఓకేనా. ఎటువంటి పెయిన్ ఉన్నా ఎసిక్లోఫెనాక్ పారాసిటమాల్ ఇస్తే ఖచ్చితంగా తగ్గిపోతది. ఓకేనా. దీని కేటగిరీ వచ్చేసి సేమ్ ఎన్ఎస్ఏడీనే ఎనాల్జెసిక్, యాంటీపైరెటిక్. దీంట్లో 2 డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి ఎనాల్జెసిక్ అంటే పెయిన్ తగ్గించేది, యాంటీపైరెటిక్ అంటే ఫీవర్ తగ్గించేది అని అర్థం. ఓకేనా. ఇక యూజెస్ చూసుకోండి. డీటెయిల్ యూజ్ మనం మాట్లాడుకుంటే ఈ యొక్క డ్రగ్గు ఈ యొక్క కాంబినేషన్ ఎప్పుడెప్పుడు ఉపయోగపడుతది? మనం డిస్కషన్ చేస్తే గనక చూడండి. రిలీఫ్ ఫ్రమ్ సివియర్ పెయిన్, ఇన్‌ఫ్లమేషన్ ఓకేనా. అంటే నొప్పి, వాపు, రెడ్‌నెస్ ఏదైతే ఉందో అవన్నీ తగ్గిపోతాయి. ఆర్థరైటిస్ నొప్పులు తగ్గిపోతాయి. ఓకేనా. స్పాండిలైటిస్ నొప్పులు తగ్గిపోతాయి. ఆస్టియోఆర్థరైటిస్ నొప్పులు తగ్గిపోతాయి. ఓకే. ఎక్కువగా చూడండి వైడ్‌లీ యూజ్డ్ ఫర్ మజిల్ పెయిన్ ఎక్కువగా బాడీ పెయిన్స్, ఒళ్ళు నొప్పులు అంటారు చూడండి. అవి చాలా బాగా తగ్గిస్తూ ఉంటది. బ్యాక్ పెయిన్‌కి వాడుతూ ఉంటారు. టూత్ పెయిన్‌కి వాడుతూ ఉంటారు. ఇయర్ పెయిన్, థ్రోట్ పెయిన్ ఇలా ఎన్ని రకాల పెయిన్‌కి అన్ని రకాల పెయిన్‌కి ఈ యొక్క డిక్లోఫెనాక్ పారాసిటమాల్ అనేది చాలా బాగా వాడుతూ ఉంటారు. చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మరి డోస్ చూసుకుంటే గనక డోస్ ఎంత వేసుకోవాలి? డోస్ విషయానికొస్తే జనరల్‌గా 2 టైమ్స్ వేసుకో అని చెప్తూ ఉంటారు. రోజులో 2 టైమ్స్ గాని, 3 టైమ్స్ గాని వేసుకో అని చెప్తూ ఉంటారు. ఇది ఆ యొక్క పేషెంట్ కండిషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ మరి మెకానిజం ఆఫ్ యాక్షన్ ఎలా పనిచేస్తుంది? దీంట్లో మనం చెప్పుకున్నాము 2 డ్రగ్స్ ఉంటాయని చెప్పుకున్నాం గదా! ఎసిక్లోఫెనాక్, పారాసిటమాల్. ముందుగా ఎసిక్లోఫెనాక్ మనం ఇందాకనే మాట్లాడుకున్నాం. ఓకే. ఎసిక్లోఫెనాక్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్‌ని ప్రోస్టాగ్లాండిన్ ఇన్ఫ్లమేషన్‌ని స్టాప్ చేసి మనకు నొప్పి అనే సింప్టమ్‌ని కలగకుండా చూస్తుందనమాట. పెయిన్, స్వెల్లింగ్ తగ్గిస్తూ ఉంటుంది. మరి పారాసిటమాల్ ఏం చేస్తది? పారాసిటమాల్ డైరెక్ట్‌గా బ్రెయిన్ మీద పనిచేసి ఆహ్, ఏదైతే ఫీవర్ ఉందో ఫీవర్ తగ్గిస్తూ ఉంటుందనమాట. మనకు తెలుసు కదా! పారాసిటమాల్ అంటే ఫీవర్ అనేది కాదు. ఫీవర్ తగ్గిస్తే తెలుసు తెలిసిన విషయమే. బ్రెయిన్ మీద పనిచేసి బ్రెయిన్‌లో హైపోథాలమస్ ఉంది కదా! ఈ హైపోథాలమసే మొత్తం బ్రెయిన్‌లో బాడీ టెంపరేచర్‌ని కంట్రోల్ చేసేదనమాట. ఈ పారాసిటమాల్ హైపోథాలమస్ దగ్గరికెళ్ళి మీరు ఫీవర్‌ని తగ్గించండి అని చెప్పేసి హైపోథాలమస్ చెప్తుందనమాట. అప్పుడు హైపోథాలమస్ ఫీవర్‌ని తగ్గిస్తూ ఉంటుంది. అలా మనకు ఒకటేమో పెయిన్ తగ్గిస్తూ ఉంటుంది. నొప్పి, వాపులు తగ్గిస్తుంది. ఒకటేమో ఫీవర్ తగ్గిస్తూ ఉంటుంది. ఇలా మనకైతే ఈ డ్రగ్స్ అనేవి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే సేమ్. ఇందాక మనము ఎసిక్లోఫెనాక్ ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ మాట్లాడుకున్నామో అవే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది టైమ్. నాసియా అంటే కడుపులో తిప్పడం, వామిటింగ్ రావడం, స్టమక్ పెయిన్, ఆకలి లేకపోవడం, హార్ట్ బర్న్, చెస్ట్ బర్నింగ్ అవ్వడం అట్లాంటివి జరుగుతూ ఉంటుంది. డ్రగ్ ఇంటరాక్షన్స్ సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగానే మనము యాంటీ కోయాగులెంట్స్ ఉన్నప్పుడు వాడకూడదు.
ఓకేనా. వార్ఫారిన్ లాంటివి ఉన్నప్పుడు వాడకూడదు. వేరే ఎన్‌ఎసైడ్ డ్రగ్స్ అంటే వేరే పెయిన్ కిల్లర్స్ వేసుకోకూడదు. ఈ డ్రగ్ వాడుతున్నప్పుడు వేరే వాడొద్దనమాట. అలా ఉంటది. నెక్స్ట్ కాంట్రా ఇండికేషన్. కాంట్రా ఇండికేషన్స్ ఏంటి అంటే ఈ మెడిసిన్ వాడడం వల్ల కొన్ని సార్లు అల్సర్స్ రావడం, లోపల గ్యాస్ట్రిక్‌లో బ్లీడింగ్ అవ్వడం, కిడ్నీ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఆస్తమా లాంటివి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఎలా ఏసుకోవాలి మెడిసిన్స్ అంటే సింపుల్. టాబ్లెట్ కాబట్టి తిన్న తర్వాత వాటర్‌తోని తీసుకోవాల్సి ఉంటుంది. సేఫ్టీ అంటే సేఫ్టీ ఒకటి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే ఆల్కహాల్ తీసుకొని ఈ మెడిసిన్ వాడకూడదు. ఓకే. తర్వాత లివర్ ప్రాబ్లమ్, కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గూడా జాగ్రత్తగా డాక్టర్ సలహా మేరకే వాడాలి. బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చే ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే వాడాలని సొంతంగా వాడకూడదు. ఇక టాప్ బ్రాండ్స్ విషయానికొస్తే రాబిట్స్ మనకు జిడాల్-పి, ఐఫ్నాక్-పి, ఆల్జిస్-పి, ఎసిక్లి ప్లస్, డోలోవిన్ ప్లస్ లాంటి ఇంకా చాలా ఉంటాయి. చాలా బ్రాండ్స్ మనకుంటాయన్నమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ ప్లస్ సెరాషిప్రిడైన్. ఫస్ట్ ఎసిక్లోఫెనాక్ మాట్లాడుకున్నాం. తర్వాత ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ మాట్లాడుకున్నాం. 2 డ్రగ్స్. 3 డ్రగ్స్ వచ్చేసినాయి చూడండి. ఎసిక్లోఫెనాక్, పారాసిటమాల్, సెరాషిప్రిడైన్ 3 డ్రగ్స్ ఇందులో ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఓకే. సేమ్ కేటగిరీ. కేటగిరీ వచ్చేసి సేమ్ ఎన్‌ఎసైడి, నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్సే. దీంట్లో మనకిప్పుడు 3 ఉన్నాయి గదా! ఒకటేమో పెయిన్ తగ్గిస్తది. ఒకటేమో ఫీవర్ తగ్గిస్తది. ఒకటేమో ప్రోటియోలైటిక్ ఎంజైమ్ అంటే ఒకటేమో ఎంజైమ్ లాగా పనిచేసి బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటది. నువ్వు దేన్ని బ్రేక్ డౌన్ చేస్తదయ్యా అంటే వాపులున్నప్పుడు వాపుల్ని బ్రేక్ డౌన్ చేస్తూ ఉంటది. దీంట్లో ఉన్న సెరాషిప్రిడైన్ వచ్చేసి వాపులు గాయమైంది. గాయమైన తర్వాత వాపు వస్తది కదా! ఆ వాపుని తగ్గడానికి ఈ సెరాషిప్రిడైన్ అనేది యూజ్ అవుతదనమాట. ఓకే. సో, ఇప్పుడు కొంచెం డీప్‌గా వెళ్లి డిస్కషన్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డీటెయిల్ చూడండి ఒకసారి. ఫస్ట్ సివియర్ పెయిన్‌ని తగ్గిస్తది. స్వెల్లింగ్ తగ్గిస్తది. ఇన్‌ఫ్లమేషన్ రెడ్‌నెస్‌ని తగ్గిస్తది. ఫీవర్ తగ్గిస్తది. ఆర్థరైటిస్ తగ్గిస్తది. రుమటాయిడ్ తగ్గిస్తది. స్పాండిలైటిస్ తగ్గిస్తది. ఓకేనా. ఆపరేషన్ అయింది. తర్వాత పెయిన్ తగ్గిస్తది. డెంటల్ ఇన్ఫెక్షన్ తగ్గిస్తది. డెంటల్ పెయిన్ అంటే మనం గమనించినాం కదా! పళ్ళు పైన చూడండి పంటి నొప్పి వచ్చినప్పుడు విపరీతమైన నొప్పి వస్తుంటుంది. వాపు కూడా వస్తుంటుంది. అలాంటప్పుడు కూడా ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. నెక్స్ట్ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ తగ్గిస్తూ ఉంటుంది. మస్క్యులోస్కెలిటల్ కండిషన్ తగ్గిస్తూ ఉంటుంది. స్పోర్ట్స్ ఆడుతూ ఉంటాం. కింద పడతాం గాయాలైతాయి తగ్గిస్తూ ఉంటుంది. మస్క్యులోస్కెలిటల్ మజిల్స్ నొప్పి, పెయిన్ నొప్పి, బోన్స్ నొప్పి ఇటువంటి వాటిలో కూడా ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఏంటంటే వాపులు. నొప్పి, గాయం ఉంది, నొప్పయింది, వాపొస్తుంది, జ్వరం వస్తుంది. అప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. నెక్స్ట్ డోస్ విషయానికొస్తే డోస్ ఏంటి? డోస్ చూసుకుంటే గనక మనం జనరల్‌గా యూజువల్లీ ఒక టాబ్లెట్ 2 టైమ్స్ ఏసుకోమని చెప్తూ ఉంటారు. లేదా ఆహ్, 2 టైమ్స్ కానీ, 3 టైమ్స్ గానీ వాడమని చెప్తూ ఉంటారనమాట. ఓకే. ఇక్కడ మనకు ఎస్‌ప్రోఫెనాక్ 100 ఎంజీ, పారాసిటమాల్ 325 ఎంజీ, సెరాషిప్రిడైన్ 10 లేదా 15 ఎంజీ ఉంటుంది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్. ఇప్పుడు దీంట్లో 3 డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి 3 డ్రగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎసిక్లోఫెనాక్. ఎసిక్లోఫెనాక్ మనకు తెలిసింది ఏం చేస్తది? కార్బ్స్ ఎంజైమ్స్‌ని ఇన్హిబిట్ చేసి ప్రోస్టాగ్లాండిన్స్ ప్రొడక్షన్‌ని తగ్గిస్తది. దానివల్ల పెయిన్, నొప్పి, ఇన్‌ఫ్లమేషన్ తగ్గిపోతది. నెక్స్ట్ పారాసిటమాల్ ఏం చేస్తది? బ్రెయిన్ మీద పనిచేసి హైపోథాలమస్ దగ్గరికెళ్ళి జ్వరాన్ని తగ్గించేలాగా చేస్తది. ఓకేనా. నెక్స్ట్ సెరాషిప్రిడైన్ ఇది ప్రోటీన్ ఎంజైమ్ లాగా పనిచేసి ఏదైతే మనకు వాపుందో, ఆ వాపున్న దాన్ని మొత్తం బ్రేక్ డౌన్ చేసేసి ఓకేనా. దాన్ని మొత్తం ఆ బ్రేక్ డౌన్ అయినంత వేస్ట్ పదార్థాలంతా కూడా బ్లడ్‌లో కలిపేసి డ్రైనేజ్ ద్వారా బయటకి పంపించేసి ఓకే. తర్వాత ఆ వాపుని తగ్గించేలాగా, ఆ ఎడిమా స్వెల్లింగ్‌ని తగ్గించేలాగా పనిచేస్తదనమాట. అలా మనకు 3 రకాల డ్రగ్స్ 3 విధాలుగా పనిచేసి మనకున్న ప్రాబ్లమ్ అయితే తగ్గిస్తాయి. ఓకే. నెక్స్ట్ మరి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే సేమ్. మనకు పెయిన్ కిల్లర్ కాబట్టి పెయిన్ కిల్లర్‌లో ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో సేమ్ దీంట్లో కూడా అవే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. నాసియా, వామిటింగ్, స్టమక్ పెయిన్ ఇంగ సేమ్ అనమాట అవే ఉంటాయి. డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా సేమ్ ఇందాక మనం చెప్పుకున్న విధంగానే ఉంటాయి. ఓకేనా. కాంట్రా ఇండికేషన్స్ కూడా సేమ్ అంతే ఇంకా మారేదేముండదు. సేమ్ అవే ఉంటాయి. ఎసిక్లోఫెనాక్ పరస్పరం మాట్లాడుకున్నామంటే ఇంక ఆటోమేటిక్‌గా అవన్నీ కలిసే ఉంటాయి గదా! అందుకని కొత్తగా ఏముండవు అవే ఉంటాయన్నమాట. హౌ టు యూజ్ సేమ్. ఖచ్చితంగా తిన్న తర్వాత ఏసుకోవాలి. ఓకేనా. వాటర్ తీసుకొని డైరెక్ట్ మింగేసేయాలి. నమలడం గాని, సప్పరించడం గాని చేయొద్దు. ఓకే. సేఫ్టీ అడ్వైస్. సేఫ్టీ ఒకటి సింపుల్ అంతే. ఆల్కహాల్ తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ తీసుకోవాలి. కిడ్నీ పేషెంట్, లివర్ పేషెంట్ ఉంటే కూడా వీళ్ళు కూడా డాక్టర్ అడ్వైస్ మేరకే మెడిసిన్ తీసుకోవాలి. నెక్స్ట్ టాప్ బ్రాండ్స్. టాప్ బ్రాండ్స్ వచ్చేసి జిరోడాల్-ఎస్‌పి, ఐఫ్నాక్-డి, ఎసిక్లోఫెరా, సిగ్నోఫ్లామ్, ఆల్జిసిఎస్‌పి ఇట్లా ఇంకా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ ఎసిక్లోఫెనాక్ మరియు దాని యొక్క కాంబినేషన్స్ గురించి. ఇంకా కాంబినేషన్ చాలా పెండింగ్ ఉన్నాయి. వీడియో మనకు ఆల్రెడీ ఇప్పుడు లెంత్ అయిపోయింది. మళ్ళీ లెంత్ ఉంటే చూడడానికి అంత ఇష్టపడరు కాబట్టి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఓకే. కంటిన్యూ‌గా ఎసిక్లోఫెనాక్ దాని కాంబినేషన్ మొత్తం క్లియర్‌గా నేర్చుకుందాం. సో, డైలీ ఇలాంటి వీడియోస్ రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి మాకు. వారానికి ఒక వీడియో గాని, వారానికి 2, 3 వీడియోస్ గాని వస్తూ ఉంటాయి.
సో, పక్కాగా ఎవరైతే మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తున్నారో, మెడికల్ షాప్ ఓనర్సు, మెడికల్ షాప్‌లో పనిచేసే పిల్లలు, ఎంప్లాయీస్, ఫార్మసీ స్టూడెంట్స్, డాక్టర్స్, ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ కూడా మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి మీరు. ఓకేనండి. ఎందుకంటే మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియోస్ ఇవన్నీ కూడా. ఓకేనా. ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల దాన్నేమంటారు తెలిసి తెలియని వైద్యం చేయడం వల్ల అనేక రకాల ప్రమాదాలు జరుగుతుంది. సో, అందుకని క్లియర్‌గా తెలుసుకొని చేయడం వల్ల కూడా మీకు మంచి బెనిఫిట్ ఉంటది. తెలిసిన వాళ్ళు మీరు పేషెంట్‌కి ఇచ్చినప్పుడు, కస్టమర్‌కి మీరిచ్చినప్పుడు గూడా వాళ్ళు కూడా సాటిస్ఫై అయితారు. వీళ్ళకి బాగా తెలుసు, ఐడియా ఉందని చెప్పేసి సాటిస్ఫై అయితారు. ఓకే. అలా నేర్చుకొని వైద్యం చేయాలండి. ఏదైనా చేసినప్పుడు నేర్చుకొని మనం ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి, లేదా మెడిసిన్ ఇవ్వాలి. గుడ్డిగా ఇవ్వడం వల్ల ఎవరికీ బెనిఫిట్ ఉండదు. ఓకే. మీరింకా ఒకవేళ మీరు ఆర్ఎంపీ డాక్టర్స్ అనుకుంటే గనక మీరు ఈ జనరల్ ప్రాక్టీస్ బుక్‌ని కొనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో, నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. ఓకేనా. జనరల్ ప్రాక్టీస్ బుక్. ఓకే. ఫిఫ్త్ ఎడిషన్. ఫిఫ్త్ ఎడిషన్ కూడా నా దగ్గరుంది. ఓకే. ఒక్క నిమిషం. ఫిఫ్త్ ఎడిషన్ కూడా ఉంది. ఫిఫ్త్, సిక్స్త్ 2 ఉన్నాయి. కాకపోతే సిక్స్త్ ఎడిషన్ కొంచెం ప్రైస్ ఎక్కువుంటుంది. సో, ఫిఫ్త్ ఎడిషన్‌లో ఉన్నయన్నీ కూడా మనకు సిక్స్త్ ఎడిషన్‌లో ఉన్నాయి. సో, దీంట్లో మరి ఈ బుక్‌లో ఏముంటుంది అంటే, ఈ బుక్‌లో సింపుల్‌గా ఒకవేళ డిసీజ్ వచ్చిందనుకోండి. ఇప్పుడు డాక్టర్లు వైద్యం చేస్తూ ఉంటారు. అంటే గుడ్డిగా వైద్యం చేయకుండా దీంట్లో ఆల్రెడీ డాక్టర్స్ రాసినారే. చాలా మంది డాక్టర్సే రాసినారు ఈ బుక్. చాలా మంది దీన్ని వాడుతుంటారు కూడా ఆల్రెడీ. సో, ఏంటి అంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు ఆ డిసీజ్‌కి ఏ మెడిసిన్ ఎలా ఇందులో ఉంటదనమాట. ఓకేనా. సో, ఇటువంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే మీరు సింపుల్ చేసిన పనేం లేదు. ఖచ్చితంగా వీడియోని చూసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత అక్కడ మీకు లైక్ కొట్టగానే హైప్ అని ఒకటొస్తది అక్కడ హైప్ అని. హైప్ పాయింట్స్ ఇవ్వండి. హైప్ పాయింట్స్ ఇవ్వడం వల్ల వీడియో అనేది చాలా మందికి షేర్ అవుతూ ఉంటుందనమాట. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్, ఫార్మసీ ఫ్రెండ్స్ గాని, మెడికల్ షాప్ ఫ్రెండ్స్ గాని ఉంటే వాళ్ళకు ఈ వీడియో షేర్ చేయండి. మంచి నాలెడ్జ్ వాళ్ళకొస్తది. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో మనము మిగతా కాంబినేషన్ గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే. థాంక్ యూ అండి.